రేపు భవిష్యత్తులో కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒక పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ కార్యకర్తగా, జగన్మోహన్ రెడ్డి అభిమానిగా పసుపులేటి సురేష్ గారు ఏం కోరుకుంటున్నారు? నమస్తే రాజు గారు, మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా శుభోదయం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, గతంలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అవి చేస్తాం, ఇవి చేస్తాం, ఏదేదో అద్భుతాలు చూపిస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి కూటమి పార్టీలు తీరా అవన్నీ నమ్మి అధికారాన్ని ఇచ్చిన ప్రజలకి చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ వర్గం కూడా ఈరోజు సంతృప్తికరమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో లేరు. మొన్నటికి మొన్న చూసాం, ఎక్కడ కూడా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదని మేము పోరు చేయాలనుకుంటే మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డాం. మరి విద్యార్థులకు ఇబ్బంది ఉండకుండా మేము దాని కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు విద్యుత్ బకాయిల భారాన్ని ప్రజల మీద మోపుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయడం జరిగింది. ఈ రకంగా ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తే తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో చలనం రావడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలి. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల తరపున అండగా నిలబడాలి, వారికి ఆ సమస్యల పట్ల పరిష్కారం లభించాలి అనేటువంటి ధోరణితో ఈరోజు ఎక్కడికక్కడ ప్రజలు ఏ సమస్యలు ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి రీతిలో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. ఎక్కడైనా కూడా సరే ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అండగా నిలబడి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయాన్ని కానీ, ప్రభుత్వం ఆ రకంగా పనిచేసేటువంటి విధంగా కానీ ప్రతిపక్ష నాయకుడు పనిచేయాలి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రజల తరపున పోరాడడంలో విజయవంతం చెందారు. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రజలు ఎక్కడన్నా ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఆలస్యం చేయకుండా వాటిపైన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ సిద్ధంగా ఉన్నారు. నిన్న చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఈ యొక్క మద్దతు ధర లేకపోవడం, వారికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చకపోవడం, ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ రైతుల సమస్యల పైన రంగంలోకి దిగడం జరిగింది. విని వెంటనే అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మద్దతు ధర కల్పించాలి. గతంలో మరి వారు కోరినటువంటి లేఖలో కూడా స్పష్టమైంది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర కూడా కనీసం కల్పించలేకపోతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మిర్చి రైతులకు మద్దతు ధర లభించినట్లే. మరి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ, ఈరోజు రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ రైతులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో పూర్తిగా రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ కూడా దాంట్లో కార్యకలాపాలు జరగడం లేదు. రైతులకి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు మూతపడ్డాయి. కాబట్టి ఎక్కడ కూడా రైతులకు సహాయం అందకపోగా మధ్యలో దళారుల వ్యవస్థ పూర్తిగా పెరిగిపోయింది. వ్యాపారస్తులు దోచుకుంటున్నారు ఈ యొక్క రైతుల కష్టాన్ని. కాబట్టి ఈ పరిస్థితుల్లో అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయకపోగా సహాయం చేయడానికి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అనేక ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. నిన్న చూస్తే ఆ పర్యటన ఏ రకంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినటువంటి మర్యాద ఇచ్చారో ఈ ప్రభుత్వం, కనీసం ఆయన వ్యక్తిగత కార్యక్రమం కాదు, రైతులకు అండగా నిలబడాలని వస్తుంటే ఆయనకి కనీసం భద్రత కల్పించకపోవడం చూస్తుంటే ఎంత ఈ యొక్క కేర్లెస్ ఈ యొక్క ప్రభుత్వానికి ఉందో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో ప్రజలు చెప్పేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయకుండా బాధ్యతాయుతంగా జవాబుదారితనం ఉండేటువంటి విధంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. తప్ప ఈ యొక్క ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో వీరి మనుగడ ప్రశాంతకంగా మారేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది రాష్ట్రంలో. ఓకే. ఇంకోటి సురేష్ గారు, ఇవన్నీ ఓకే. ఈరోజు కూటమి ఏం చేస్తుంది, కూటమి ఏం చేయలేదు, ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. సో నవరత్నాలు, సూపర్ 6 హామీలు, సో వీటన్నిటి కూడా మనం బేరీజ్ వేసుకుంటే చాలా అంశాలు వస్తాయి ఇందులో. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో లేకుండా, పార్టీలో లేకుండా ఆయన తాడేపల్లి, బెంగళూరు మధ్య తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా బయటికి ఒక కార్యక్రమం కోసం వస్తే ఆయనకు వచ్చినటువంటి మైలేజ్ ఏంటనేది మీరు చూశారు. సో ఇది ఇలాగే కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ పాత
ఆ, అంటే ఏదైతే ఇక్కడ తాడేపల్లి అలాగే బెంగళూరు మధ్య తిరిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. అసెంబ్లీకి కూడా ఇదే ఊపుతోటి వెళ్తే అక్కడ కూడా మరింత ఉత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎమ్మెల్యేలకి. అలాంటి పరిస్థితి ఏమన్నా ఉండొచ్చు అంటారా భవిష్యత్తులో? 100% ప్రజా సమస్యల పైన నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మీరు అన్నట్టు తాడేపల్లి బెంగళూరు కాదండి, తాడేపల్లిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తీసుకుంటున్నారు. వాటిపైన ఏ రకంగా కార్యకర్తలు క్యాడర్ పనిచేయాలనే వాటిపైన సలహాలు సూచనలు ఇస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంతో జరుగుతున్నాయి. మీరు గమనించినట్లయితే ఇప్పటికే దాదాపు 30% నియోజకవర్గాలతో ఈ సమావేశాలు తాడేపల్లిలో ముగిశాయి. ఇంకా మరిన్ని నియోజకవర్గాలతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కార్యకర్తలతో జగనన్న అంటూ జిల్లాల వారి పార్లమెంటు నియోజకవర్గాల వారి పర్యటన అయితే దగ్గరలో ప్రారంభం కానుంది. అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకునేటువంటి కార్యక్రమానికి కూడా దగ్గరలో శ్రీకారం చుట్టబోతున్నాం. మరి అసెంబ్లీకి వెళ్ళడం లేదనేటువంటి ప్రశ్నను మీరు లేవనెత్తారు. దయచేసి ఇది మీరు తెలుగుదేశం పార్టీని కానీ లేదా శాసనసభ స్పీకర్ ని కానీ అడిగితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రాలేదు అనేటువంటి విషయం పట్ల అనేక మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎందుకంటే అసెంబ్లీకి వెళితే అసెంబ్లీలో ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి హోదాన్ని ఇచ్చి, ఎందుకంటే ప్రజా సమస్యల పైన పోరాడాలంటే అది అసెంబ్లీ స్పీకరో లేకపోతే టీడీపీ అధినేత లేకపోతే టీడీపీ కార్యకర్తలు నాయకులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎవరు సార్? అది ప్రజలు ఇచ్చేటటువంటిది. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించానంటే ఫస్ట్ మ్యాండేటరీ ఏంటి? అసెంబ్లీకి వెళ్ళమని మిమ్మల్ని నేను ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు. మరి అలా కాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇస్తాను, లేకపోతే అక్కడ కుర్చీ బాగలేదు, కుర్చీ పెద్ద సింహాసనం ఇస్తే నేను వస్తాను, లేకపోతే మైక్ నాకు ఒకటికి ఇచ్చేస్తే సరిపోతుంది, ఆ మైక్తో నేను మాట్లాడుకుంటానంటే కుదరదు. మిమ్మల్ని అసెంబ్లీకి 11 మంది, సరే ఓకే మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేదు, మీరు బాధపడుతున్నారు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాలన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు? అంటే ఏం మాట్లాడుతున్నారు? అంటే దీన్ని టీడీపీ వాళ్ళని అడగమంటే ఎలా సమాధానం చెప్తారు చెప్పండి? ఇక్కడ బాధ్యతాయుతంగా ఎమ్మెల్యేగా 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళాల్సిన బాధ్యత ఉందా లేదా? న్యాయబద్ధంగా ఒక అసెంబ్లీలో ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉండాలి అనే దాని మీద ఇప్పుడే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. మరి అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీలో ప్రజా సమస్యల్ని చర్చించాలి. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఒక సీఎం గాని ఇతరులు గాని చర్చించేటప్పుడు ప్రతిపక్ష నాయకుడికి అదే సమయం ఇవ్వకపోతే వాళ్ళు ఎంతసేపు ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు ఏకపక్ష ధోరణితో పోతుంటే అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి కూడా ఏం ఉపయోగం? రాజు గారు మీరు చెప్పండి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏదైతే ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారికి సమయం ఇస్తున్నారో, మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారో, అదే రీతిలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ప్రజా సమస్యల పైన ఆయన మాట్లాడడానికి, ఆయన గలం వినిపించడానికి అసెంబ్లీలో ఆయనకు సమయం కేటాయించకపోతే అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ఈ యొక్క అధికార పక్షం కావాలని చేసేటువంటి అవహేళనలు ఎదుర్కోవడానిక, సమయాన్ని వృధా చేయడానిక ఈ రోజు ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటున్నాం మేము. ఎందుకంటే అసెంబ్లీలో చేయాల్సినటువంటి బాధ్యతని ఈ రోజు నేరుగా ప్రజాక్షేత్రంలోనే మేము ఉండి ప్రజల తరఫున పోరాడి ఆ సమస్యల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గలాన్ని వినిపిస్తున్నాం. మొన్నటికి మొన్న నేను ఇలాగే చెప్పాను, విద్యుత్ బకాయిల పోరాటం ఏ రకంగా పెద్ద ఎత్తున చేశాం, రైతులకు మద్దతు ధర కల్పించాలని ఏ రకంగా చేశాం. ఈ రకంగా